సో ఈరోజు మనం ఎస్ఓపి ఫామ్ని పీవైఎస్ ఫామ్లోకి ఎలా మార్చాలో ఇంకొక ప్రాబ్లం ద్వారా నేర్చుకుందాం. ప్రీవియస్ ప్రాబ్లం కూడా ఇలాంటిది, సేమ్ ఇదే ప్రాబ్లం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏబి సి బార్ ప్లస్ ఏబిసి ఇలా ఉంది. సో ఇలాగ ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు సింప్లిఫై చేయడానికి కుదిరితే మనం సింప్లిఫై చేయాలి. స్టెప్ 1లో ఫస్ట్ సింప్లిఫై చేసేస్తే మంచిదన్నమాట. ఒకవేళ సింప్లిఫై అవ్వలేదు అనుకోండి, నో ప్రాబ్లం. సింప్లిఫై ది ఈక్వేషన్. సో ఈక్వేషన్లో సింప్లిఫై చేయాలంటే ఏమున్నాయి చూడండి. ఏ బార్ బి బార్ సి బార్, ఇది ఏ బార్ బి బార్ సి. సో ఏ బార్ బి బార్ కామన్ తీస్తే సి ప్లస్ సి బార్ వస్తుంది, ప్లస్ ఏ బార్ బి సి బార్, ఇది ఏ బార్ సి బార్ కామన్ ఉంది ఇందులో. సో ఇక్కడ ఏ బార్ సి బార్ కామన్ తీస్తే బి ప్లస్ బి బార్ వచ్చింది ఈ రెండిట్లకి. ఓకే, ఇక్కడ ఏబిసి ఉంది, ఏబి కామన్ తీస్తే సి ప్లస్ సి బార్ వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి సింప్లిఫై అయిపోయింది. ఏ బార్ బి బార్, సి ప్లస్ సి బార్ అంటే 1. సో ఏ బార్ సి బార్ ప్లస్ ఏబి, సో సింప్లిఫై అయిపోయింది. ఓకే, సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై అయిపోయిన తర్వాత స్టెప్ 2 ఏంటంటే కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ ది ఎక్స్ప్రెషన్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ సి బార్ ప్లస్ ఏబి, దీన్ని కాంప్లిమెంట్ చేయాలి. దీన్ని కాంప్లిమెంట్ చేసి ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ బార్ ఇంటూ ప్లస్ ఉంటే డాట్, డాట్ ఉంటే ప్లస్ ఏ బార్ బార్ ప్లస్ సి బార్ బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. ఇది కాంప్లిమెంట్ చేస్తే ఎక్స్ప్రెషన్ వచ్చిన ఫాము. సో ఇది ఆన్సర్ డైరెక్ట్గా. ఇది పీవైఎస్ ఫామ్. ఇంకా ఏదైనా బెస్ట్గా చేయగలిగితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఏ బార్ బి బార్ కామన్ ఉంది. సో ఈ విధంగా మన పీవైఎస్ ఫామ్ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పలేము. మీరు ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేయొచ్చు, అది ఆన్సర్ రైట్ అవుతుంది.